గణిత శాస్త్రం స్వార్థం స్వభావం చారిత్రక సమీక్ష ఇచ్చాడు. గన్ అనే సంస్కృత పదం నుండి గణితం వచ్చింది. గన్ అనే సంస్కృత పదం. ఆంగ్లంలో గణితాన్ని మ్యాథమెటిక్స్ అంటారు. ఈ మ్యాథమెటిక్స్ అనే పదం గ్రీకు భాషలోని మెథానియన్ ప్లస్ టెక్నే అనే 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. మెథానియన్ అంటే ఏంటి? నేర్చుకోవడం. ఏం నేర్చుకుంటాం? లెక్కలు నేర్చుకోవడం. కళ అంటే సూక్ష్మ పద్ధతి లేదా కళ. టెక్నే అంటే గణితాన్ని సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళ అని కూడా చెప్పవచ్చు. అంటే గణితాన్ని సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళ అని కూడా చెప్పవచ్చు. సకల శాస్త్రాలకి మూలం గణితం. ఎవరు చెప్పారు? బేకన్ అని చెప్పండి. సకల శాస్త్రాలకి మూలం బేకన్, గణితం అని చెప్పింది బేకన్. సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పింది బెల్. హేతువాదంలో మానవుని మేధస్సుని స్థిరపరిచే మార్గం గణితం. లాక్. హేతువాదాన్ని ఇప్పుడు లాక్ చేస్తారు అందరూ అని గుర్తుపెట్టుకోండి. ఆవశ్యక పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితం. బెంజమిన్ స్పియర్స్. ఇది లాస్ట్ టైం కూడా అడిగారు. ఆవశ్యక పర్యవసనాలను గణిత శాస్త్రం స్వభావం. ఇది ఖచ్చితత్వం కలిగి ఉంటుంది, క్రమశిక్షణ కలిగి ఉంటుంది. సమస్యల శాస్త్రం, నమూనాల అధ్యయన శాస్త్రం, సంఖ్యలు, ఆకారాలు, సంబంధాల అధ్యయన శాస్త్రం. ఒక సబ్జెక్టు దాని సైంటిస్ట్ చెప్పాలి. ఒక సబ్జెక్టు దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్టు కూడా గణితం అంతా నష్టపోదంట. అంటే ఒక సబ్జెక్టును దాని చరిత్ర నుండి విడదీస్తే గణితమే బాగా నష్టపోతుందని చెప్పింది ఎవరంటే గ్లైషియర్, JWL అనమాట. మనకి స్వభావాలు వచ్చేసి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితం, క్రమశిక్షణ, సమస్యల శాస్త్రం, నమూనాల అధ్యయనం, తార్కికత, నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది. అమూర్త భావనల శాస్త్రం, సరిచూసే స్వభావం కలిగినది. అంటే స్వభావంలో అనమాట వస్తాయి. నెక్స్ట్ గణిత శాస్త్ర స్వభావం, ప్రసిద్ధవాదాలు. యూక్లిడ్ గణిత ప్రభావం దాదాపు 18వ శతాబ్దం వరకు నిలిచిన యూక్లిడ్ది 18వ శతాబ్దం నిలిచిన. చివరిలో గణిత ప్రపంచం చాలా మార్పులకు లోనైంది అనమాట. గణిత స్వభావాన్ని వివరించడానికి తార్కికవాదం, సాంప్రదాయకవాదం, సహజ జ్ఞానవాదం అనే పద్ధతులు ఉన్నాయి. తార్కికవాదాన్ని గురించి చెప్పింది ఎవరంటే, దీనిని అనుసరించిన వారు ఎవరంటే బెట్రాడ్ రస్సెల్స్ అని, AN వైట్ హెడ్, బెర్నార్డ్ రస్సెల్స్ అని AN వైట్ హెడ్లో వీరు రాసిన పుస్తకం ఏంటంటే ప్రిన్సిపియా మెథమెటికా అనే 3 సంపుటాలలో ఈ పదాన్ని వివరించారు. మెథమెటికా అనే 3 సంపుటాలలో ఈ వాదాన్ని వివరించారు. ఎవరో తార్కికవాదాన్ని. అంటే గణితం తర్కంతో సమానం. తార్కికవాదం కదా. కొన్ని సంక్లిష్టమైన స్వీకుర్యాల నుంచి గణిత శాస్త్రం, గణితాభివృద్ధి, స్వీకృత సమితివాదాన్ని, దానిలో అనుమతి సూత్రాలను ఉపయోగించి సాధారణ గణితపు గణనీయమైన అంశాలన్నింటినీ పూర్తిగా సాంప్రదాయ భాషలో సాధించే ప్రయత్నం అనమాట. ఈ వాదంలో ప్రధానంగా అనుసరించిన వారు ఎవరంటే రస్సెల్స్ని.